ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ప్రయాణం ఎలా కొనసాగింది పద్మావతి గారు? హార్ట్ బీట్ తప్ప నా శరీరం అంతా పోలియో వల్ల ప్యారలైజ్ అయిన పరిస్థితి నుంచి. పోలియో అన్నారు మీరు. చిన్నప్పుడు పోలియో చుక్కలు సరిగ్గా వేసుకోక కలిగిన పరిస్థితి ఇది. పోలియో వ్యాక్సిన్ అనేది 70s, 80sలో, 60sలో. అసలు ఏ వయసులో మీకు పోలియో సోకింది అని? కరెక్ట్ 1 yearకి వచ్చింది నాకు. అంటే అడుగులేసే టైం ఉంటుంది కదా, 11 నెలలు 10 నెలలు. ఇంతలా కర్ర తీసుకొని నా తల వగలగొట్టేశారు మా తాతయ్య. ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు ఒక్కడే కొడుకు, నా కొడుకు సంపాదన అంతా దీని వైద్యానికి ఖర్చు అయిపోతుంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. దివ్యాంగులకి దినోత్సవం ఉంటుందా అని భావిస్తే నిజానికి స్ఫూర్తిదాయకంగా తీసుకునే చాలామంది కథలు చూస్తే మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే పుట్టుకతో వచ్చిన ఎటువంటి సవాళ్ళైనా సరే వాటిని అతిక్రమించి అధిగమించి జీవితంలో ఎన్నో గొప్ప విజయాలను అందుకున్న వారిని చూసి మనం నిజంగా తృప్తి పడాలి. కానీ వ్యవస్థీకృతంగా సామాజికంగా కూడా ఇంకా మనం ఇంక్లూజివిటీ అంటే అందరికీ సమానమైన అవకాశాలు పరిస్థితులు కల్పించే స్థితిలో అయితే లేవు అన్నది వాస్తవం. ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దివ్యాంగ కళాకారిణి అయిన డాక్టర్ పద్మావతితో మాట్లాడబోతున్నాం. వారి అసలు పేరు పద్మప్రియ. సో పద్మావతి గారు 3 సార్లు రాష్ట్రపతి అవార్డు అందుకోవడమే కాకుండా డాక్టరేట్ చేసి పద్య కళాకారిణిగా ఇంకా ఎన్నో రంగాలలో ఇతర దివ్యాంగులకి సేవ చేస్తూ వారికి వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ నడుపుతూ పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ ద డిజేబుల్డ్ అనే ఒక సంస్థని కూడా నడుపుతున్నారు. లెట్స్ టాక్ టు హర్ అబౌట్ హర్ జర్నీ అండ్ వారికి అంటే ఇవాళ దివ్యాంగుల ఈ దినోత్సవం సందర్భంగా వారు ప్రతిపాదిస్తున్న మార్పులు ఏమిటి సమాజంలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ పద్మావతి గారు, సంతోషం ఏంటంటే మీరు సాక్షి ఎక్సలెన్స్ అవార్డు కూడా అందుకున్న ఒక విజేత. సో ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. చాలా సంతోషం. మరోసారి సాక్షికి ఈ సందర్భంగా రావడం చాలా సంతోషంగా ఉంది మేడం. మామూలుగా దివ్యాంగుల పరిస్థితుల గురించి మాట్లాడినప్పుడు ఈ డిసెంబర్ 3 తప్ప ఓవరాల్గా సామాజికంగా పరిస్థితులు మారుతూ వచ్చాయి అని అనిపిస్తోందా మీకు? అంటే చట్టాల్లో మార్పులు వస్తున్నాయి కానీ అది ప్రాక్టికల్గా జరగటం లేదనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే డిసెంబర్ 3 లాంటి 1, 2 దినోత్సవాలు జరుపుకొని ఆ రోజు ఏదో ప్రతిపాదన చేసుకొని ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకొని ఆ రోజు గడిపేస్తున్నాం. కానీ అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఇన్ని సంవత్సరాల్లో. అవును. అందుకు కారణం ఏంటంటే ఈ రోజు కూడా రీసెంట్ ఇయర్స్లో కానీ ఇప్పుడు కానీ మనం ఇంక్లూషన్ గురించి మాట్లాడుతున్నాం. కానీ 95 దివ్యాంగుల చట్టం చేసినప్పుడే మొదటి చట్టం ఏంటంటే సమాన అవకాశాలు, సమానత్వం అనేది తోటి మొదలు పెట్టారు. బట్ ఈ రోజుకి సమానత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి ఆ సమానత్వం అనేది అన్ని రంగాల్లో దివ్యాంగులకి అందలేదు అనేది నా భావన. మీ ప్రయాణం ఎలా కొనసాగింది పద్మావతి గారు? మీరు ఒక్కొక్క సవాల్ని అధిగమిస్తూ ఎలా ముందరకు వెళ్తున్నారు? ఒక్కొక్క సవాల్ అంటే అది 100% సవాల్ నాది. హార్ట్ బీట్ తప్ప నా శరీరం అంతా పోలియో వల్ల ప్యారలైజ్ అయిన పరిస్థితి నుంచి ఈరోజు మనం అనుకుంటాం కదా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అని. సో ఈ ప్రయాణంకి స్ఫూర్తి మా అమ్మగారు. అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆవిడ నన్ను కూర్చోబెట్టాలి, నించోబెట్టాలి, నడిపించాలి, ఒక ప్రత్యేకమైన నా కూతురు అందరి జాలికి గురి కాకూడదు అనే ఆ తల్లి తాపత్రయం నుంచి నాలో పట్టుదల పెరిగింది అని నేను చెప్తాను. పోలియో అన్నారు మీరు. చిన్నప్పుడు పోలియో చుక్కలు సరిగ్గా వేసుకోక కలిగిన పరిస్థితి ఇది మీకు. దానికి అంటే ప్రతి సందర్భం వచ్చినప్పుడు మన జీవితంలో ఒక సవాల్ ఎదురైనప్పుడు దానికి మనం సమాధానం వెతుక్కుంటాం ఎందుకు ఇలా జరిగింది అని. అది మీకు దొరికిందని చెప్పచ్చా? అంటే పోలియో వ్యాక్సిన్ అనేది 70s, 80sలో, 60sలో ఆ వ్యాక్సిన్ పనిచేయలేదండి. వేసిన వాళ్ళకి వచ్చింది, వేయని వాళ్ళకి వచ్చింది. వేయని వాళ్ళకి రాలేదు చాలామందికి, కానీ వేసిన వాళ్ళకి దాని రియాక్షన్ వల్ల కూడా చాలామంది పోలియోకి గురి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అదొక కంప్లీట్ పర్ఫెక్ట్ మెడిసిన్ కాదనేది తర్వాత తేలిన విషయం. ఆ తర్వాత రీసెంట్ ఇయర్స్లో మనకి ఒక 10 years బ్యాక్, 12 years బ్యాక్ ఈ ఓరల్ డ్రాప్స్ వచ్చాయి కదా,
నుంచి కొంత ఈ ఈ పోలియో ఇరాడికేషన్ అనే ఈరోజు చెప్పుకున్న మాట ఆ డ్రాప్స్ వచ్చిన తర్వాత జరిగిన మార్పు. సో, అంతకుముందు కూడా ఏంటంటే ఈ పోలియో ఎందుకొస్తుంది అనే మూలాల్లోకెళ్తే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇది వస్తుంది. ఆ మార్పు అక్కడే జరుగుతుందనేది వాస్తవం. ఉమ్. ఆహ్, ముఖ్యంగా అతి పేదవాళ్ళు వారి యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల పోషకాహారం తీసుకోకపోవడం. అలాగా అంటే అధికంగా అలాంటి వాళ్ళకు వస్తుంది పోలియో. పుట్టుకతో వచ్చిన వాళ్ళున్నారు. పుట్టిన తర్వాత ఒక 2, 3 సంవత్సరాల లోపల గురైన వాళ్ళు చాలామందుంటారు. మ్మ్హ్మ్. అలాగే పోనీ బాగా పోషకాహారం తీసుకున్న వాళ్ళల్లో కూడా వస్తున్నది కదా అక్కడిక్కడ అంటే, అది ఇక జన్యుపరమైన మార్పు అయినా కూడా మానసికమైన ఒత్తిడి కూడా దానికొక కారణం. ఉమ్. ఇప్పుడు అప్పుడైనా, ఇప్పుడైనా స్ట్రెస్ వల్ల చాలా వస్తాయి అలాంటి మ్మ్హ్మ్. మార్పులు. అంటే అంటారు కదా మనం సామాన్యమైన మాటల్లో ఆహ్, గర్భంతో ఉన్నప్పుడు మనశ్శాంతిగా ఉండాలి, మంచి మాటలు వినాలి, మంచి పుస్తకాలు చదవాలి వాటిలో ఎంతో అర్థం ఉంది అయితే. అని చెప్పడంలో చాలా ఉంది. చాలా డీప్ అది నిజంగా కూడా అది బేసిక్. ఇప్పుడు ఇప్పుడు చూస్తే మాత్రం ఈరోజు మెడిసిన్ ఇంత డెవలప్ అయినా కూడా పుట్టుకతో వచ్చే వైకల్యాలు వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే నెంబర్ 1 స్ట్రెస్ ఒకటి. ఫుడ్ ఏదైతే ఉంటుందో పోషకాహారం అదొక లోపం. ఆ రెండిటి వల్ల మాత్రం కంపల్సరీగా వస్తుంది. ఉమ్. అంటే ఫ్యామిలీలో ఉన్న ఒత్తిడులు ఉంటాయి కదా! అవును. అత్తమామలు కానీ, భర్త వాళ్ళు గాని, ఆర్థిక ఇబ్బందులు గాని అలాంటివి. అంటే గర్భం దాల్చినప్పుడు. హ్మ్. ఉమ్. అంటే సో అమ్మగారికి అలాంటి కష్టాలు కూడా ఉండుంటాయని అనుకోవచ్చా? ఉన్నాయి. అమ్మ కంటే ఆహ్, అమ్మకి ఆర్థికమైన ఇబ్బందులు పోషకాహారం బలహీనత వల్ల వచ్చుండొచ్చు. అది. అక్క బాగా పుట్టింది కదా! నాకంటే ముందు పుట్టిన ఆవిడ. నేను కడుపులో ఉన్నప్పుడు కొంత ఇంట్లో ఫ్యామిలీ పోషణ పరంగా తగ్గింది. పోషకాహారం తగ్గింది. ప్లస్ అత్తవారింట్లో ఉంటాయి కదా! అవును. అలాంటివి భర్త తరపు నుంచి ఉంటాయి. అలాంటి కొంత మానసిక ఒత్తిడికి అమ్మ గురైంది. కాబట్టి అది నాకు ఇది వచ్చింది. చాలా అంటే ఇది అడగడానికి కారణం ఏంటంటేనండి, మీరు అంటే అసలు ఏ వయసులో మీకు పోలియో సోకింది అని బయటపడి కన్ఫర్మ్ అయింది? నేను పుట్టాక 1 ఇయర్ పడేలోపు అంటే 2 ఇయర్స్ పడుతుంది. కరెక్ట్ 1 ఇయర్‌కి వచ్చింది నాకు. అంటే అడుగులేసే టైం ఉంటుంది కదా! 11 నెలలు, 10 నెలలు డిపెండ్స్. ఆ టైంలో వచ్చింది. మంచం పట్టుకొని అప్పుడప్పుడే బుడ్డి బుడ్డి అడుగులేస్తున్న టైంలో పోలియో. డాక్టర్లు నిర్ధారించి చెప్పారు. వర్షం వచ్చింది. అమ్మ కృష్ణ గారి సినిమాకి తీసుకెళ్ళింది నన్ను. వచ్చేటప్పుడు తడిచి వచ్చిండ్రట. ఆ నైట్ జ్వరం వచ్చింది. తెల్లవారేసరికి చచ్చుబడిపోయింది బాడీ. చాలా అమ్మకి ఎంత గుండె కోత, ఎంత కడుపు శోకం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బిడ్డ మీరన్నట్టు అక్క ముందు పుట్టారు. అక్కకి ఏ సమస్యలు లేవు. కానీ అమ్మకి అప్పుడు తెలిసిందా అప్పటికి ఇలా చచ్చుబడ్డాయని? తీసుకెళ్ళిన తర్వాత చెప్పారేమో డాక్టర్లు. అంటే మామూలుగా పిల్లలు నీరసంగా ఉంటే కాళ్ళు చేతులు ఇట్లా పెద్దగా యాక్టివ్‌గా చేయలేరు కదా! కాకపోతే మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. మా అమ్మ చాలా తెలివైనది. మా అమ్మ చదువుకుంది 4, 5 తరగతులే గానీ చాలా చాలా తెలివైన ధైర్యమైన మనిషి. సో, ఆవిడ ఏం చేసిందంటే ఇట్లా కాలు పైకి లేపగానే ఇట్లా పడిపోతుంది గదా! ఏముండదు ఇప్పుడు గూడా. ఇట్లా లేపితే అట్లా పడిపోతాయి అవి. అది చూసి మా అమ్మకి బాగా ఇది మామూలు జ్వరం కాదు అని చెప్పి అలాగే ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు అప్పట్లో ఏముంది చూడగానే "అమ్మ చచ్చుబడిపోయాయమ్మా" అని చెప్పేశారు. సింపుల్‌గా. ఈ టెస్ట్‌లు ఇవన్నీ ఏం చెప్పకుండానే. ఇంకా ఇది పోలియో కావచ్చమ్మా. అంటే చిన్నప్పుడొస్తే పోలియో, పెద్దయ్యాకొస్తే పక్షవాతం అంటారు గదా! సో, ఇది పోలియో అమ్మా అని చెప్పారు. ఇంక రాదు. ఏం చేసినా రావు. కాకపోతే కాళ్ళు, చేతులు వంకర పోకుండా ఇప్పుడు మనకి మహానటి జమున గారు పాపం ఇలా ఇలా అనేవాళ్ళు కదా! అవును. అలా మెడ. కూడా అనేదాన్ని కాదు నేను. ఇట్లేస్తే ఇలా పడిపోయేది. ఇలేస్తే ఇలా పడిపోయేది. మెడలు నించోలేదు. స్పైనల్ కార్డ్ స్ట్రెయిట్‌గా లేదు. కాళ్ళు, చేతులు పనిచేయట్లేదు. మనిషిని మాత్రం బాగున్నా. ఇంత లావు మంచిగా పుష్టిగా ఉన్నా. హ్మ్. బట్ ఏవి పనిచేయట్లేదు బాడీలో. సో, అది ఇంకా తల్లికి మనం వర్ణించలేని బాధ అది. అవును. తల్లికి చాలా బాధమ్మా. మీరు అసలు గుండె పగిలి పిల్ల చూస్తేనేమో ముద్దుగుంది, బొమ్మలాగుంది. అందరూ ఎంత బాగా పుట్టింది, ఎంత బాగా పుట్టింది అనేవాళ్ళంట. చూస్తేనేమో ఇట్లా కదలకుండా అయిపోయింది. లేదు అట్లా పక్కన పడేస్తే అదే ఉంటదిలే అనుకునే వాళ్ళు చాలామందుంటారు. కానీ ఎంతమందికి తల్లులకి
లేదు తీసుకెళ్ళాలి ముందుకి అని, అంటే అంత జీరోలో ఉన్న వ్యక్తిని ఏదో చేయాలి అనే తపన, పట్టుదల ఎంతమంది తల్లుల్లో ఉండొచ్చు అనేది నాకు అనిపిస్తది. అంటే ఉమ్, ఆ రోజున్న ఆర్థిక, మానసిక, సామాజిక పరిస్థితుల్లో అవును. చూసినట్లయితే. ఆ రకంగా చూస్తే మా అమ్మ చాలా గ్రేటెస్ట్ మదర్ అని చెప్తాను. ఉమ్, సో, అవి కాళ్ళు వచ్చిన పోలియోకి ఇంకా అలాగ వదిలేస్తే ఎన్ని వంకర్లైనా తిరిగే అవకాశం ఉంటది. ఉమ్, ఎన్ని వంకర్లైనా పోతే ఇంకా మనం చాలా మందిని చూస్తాం కదా! బయట చాలా మంది అవును. దివ్యాంగుల్ని. ఒక కాలు ఇలాగెళ్ళిపోతుంది. ఈ కాలు అంటే డైరెక్షన్ అంతా ఒక అమీబా ఎట్లా ఎళ్ళిపోతే అట్లా ఎళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ ఛాన్స్ మా అమ్మ తీసుకోలేదు. ఉమ్, కాళ్ళు, చేతులు టవల్ పెట్టి కట్టేసేదంట ఉమ్. పడుకోబెట్టి. సో, ఫస్ట్ ఎయిడ్, ఫస్ట్ డాక్టర్ నాకు మా మదర్. అమ్మ పరిస్థితులన్నీ నేర్పిస్తా అంటే ఇదే అనిపిస్తుంది. అవును మేడం. కానీ పద్మావతి గారు, మీరు ఒక డాక్టర్ పద్మావతి అవ్వడం, మీరు కళాకారిణిగా రాణించడం, అలాగే ఇంతమంది మన్ననలు అందుకోవడం, ఇవాళ దివ్యాంగుల ఉద్యమం లేదు, వారికి సంబంధించిన హక్కుల గురించి మాట్లాడే వ్యక్తులలో మీరు దాదాపు మొదటి వరుసలో ఉంటారు. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్, ఈ మనోధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అమ్మదేనండి. అది బై బర్త్ వచ్చిందని చెప్తాను నేను. అది ప్లస్ ఏంటంటే సేమ్ అమ్మలాగే అమ్మ ఎట్లంటే మనకి 10వ తరగతి వరకు 10 సంవత్సరాలు మనం ఎందుకు నేర్చుకుంటాము? 10వ తరగతి వరకు ప్రాథమిక విద్యే గదా! అదంతా. అన్ని సంవత్సరాలు విద్య ఎందుకు చెప్పిందే చెప్తారు. అవే లెక్కలు, అవే సైన్సు, అదే సోషల్ చెప్తారు. కొంచెం కొంచెం మార్పుతో. అయినా 10 సంవత్సరాలు చదువుతాము. అలాగే మా అమ్మ కూడా జీవితం అనే పాఠాన్ని ప్రతి క్షణం నేర్పించింది. తనతో ఉన్న ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్పిస్తుంటది అమ్మ. అంటే హ్మ్. ఆవిడకి ఎంత అనుభవం ఉండి ఉంటుంది ఆవిడ చిన్నతనం నుంచి అని మనం అంచనా ఏసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మా అమ్మ ఒకటి చెప్పేది. "నువ్వు ఇది చేయలేదు, అది చేయలేవు అనుకోవద్దు. నువ్వు కూర్చొని ఏం చేస్తావు అన్నీ చేసుకో. ఏదో కూరగాయలు కొయ్యి, ఈ పెద్ద బాల శిక్ష ఇది ఆలు, ఇవి 1, 2, 3లు అదే 1, 2 ఇవి ఎక్కాలు" అలాంటివన్నీ మా అమ్మ నేర్పించింది చిన్నప్పుడే. 5 ఏళ్ల లోపు ఇవంతా జరిగింది. 5 ఏళ్ల వయసున్నప్పుడు ఇంకొకటి మా అమ్మ ఒక గట్టి నిర్ణయం తీసుకోవడానికి ఒక సంఘటన కారణం. అదేంటంటే మా తాతగారు. అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారు. ఆయన ఒక 5 సంవత్సరాల వయసున్నప్పుడు నేను ఇంటి ముందు మెట్టు మీద కూర్చోబెట్టేదమ్మ. కార్నర్ ఉంటుంది కదా! గడపకి, మెట్టుకి ఇట్లా. ఆ కార్నర్‌లో ఇట్లా ఆనించి ఇట్లా కూర్చోబెట్టేసింది ఇలా. ఆవిడ పని చేసుకుంటుంది. తమ్ముడు పుట్టాడు. వాడు ఉయ్యాల్లో ఉన్నాడు. అమ్మేమో వంట చేస్తుంది. చీకటి పడుతుంది. ఒక 6:30 అట్లా అవుతుంది. ఇంతలా కర్ర తీసుకొని నా తలకాయ పగలగొట్టేసాడు మా తాతయ్య. అంటే ఆయన ఉద్దేశ్యం ఏందంటే నాకు ఒక్కడే కొడుకు. నా కొడుకు సంపాదనంతా దీని వైద్యానికి ఖర్చయిపోతుంది. ఇదేమో కదలట్లేదు, మెదలట్లేదు. 1% కూడా చలనం లేదు. ఇది బాగా కాదంటున్నారు. ఇక జీవితాంతం దీన్ని ఇలాగే ఉంచుకొని నా కొడుకు ఏమైపోతాడో అని, అంటే ఫాదర్‌గా ఆయన కొడుకు గురించి ఆయన స్వార్థం అది. అది జరిగింది. జరిగినప్పుడు తల పగిలిపోవడం, చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా ఈ ఆలోచనొచ్చిందంటే ఏ టైంలోనైనా ఏమైనా జరగవచ్చు. ఈ అమ్మాయి ఇక్కడుండడం, నీ దగ్గరుండడం క్షేమం గాదమ్మా! నువ్వు శుభ్రంగా ఎక్కడైనా చేర్పించేసేయి అని చెప్పి నన్ను సెయింట్ మేరీస్ పోలియో రిహాబిలిటేషన్ అక్కడ నన్ను అక్కడ వాళ్ళకి అడాప్షన్‌కిచ్చేశారు. హుహు. ఆవిడ ఆస్ట్రేలియన్ ఫిజియోథెరపిస్ట్. ఆవిడ నన్ను 6 ఇయర్స్ 5 నుండి 6 పడ్డాక అడాప్ట్ చేసుకున్నారు. అక్కడే మీరు పెరిగారు అక్కడే మొత్తం. పెరిగాను నేను. ఏ వయసు వరకమ్మా? డిగ్రీ వరకు. ఆవిడ ఆవిడ చనిపోయే వరకు గూడా నా సంరక్షణ ఆవిడే మరి చూసుకున్నారు. అమ్మ వచ్చి చూసేవారా? చూసేవారు. కానీ అన్యాయం కదా! అన్యాయము. తర్వాత నేను లోపల అమ్మ కావాలి, నాన్న కావాలని ఒక 5, 6 సంవత్సరాలు ఏడ్చానంట. అంటే నేను కొంచెం పెద్దయ్యే వరకు. ఇంట్లో అమ్మ రోజు ఏడ్చేదంట. హ్మ్. ఇట్లాంటి బిడ్డని నేను వదిలిపెట్టానేంటి? నా అవసరం ఉంది గదా! అక్కడ ఎట్లుందో, తిన్నదో, తినలేదు. అమ్మకుండదా తల్లి? అమ్మకి ఉంటుంది కదమ్మా! సహజంగా ఉండే అట్లా. సో, అమ్మ పోయి ఇప్పుడు మూడో సంవత్సరం. బట్ నేనింకా అందులోంచి బయటికి రాలేదు. అమ్మ అనే ఒక వర్డ్ ఎప్పుడు నేను లోపల తలుచుకున్నా లోపలంతా చాలా హెవీ అయిపోతాను నేను. అంతే కదమ్మా! ప్రతి క్షణం ఆవిడ బ్రతికిన ప్రతి క్షణం నాతోటే గడిపేసింది. అమ్మ, అక్క, తమ్ముడు అందరున్నా గూడా
ఆవిడ నాతో స్పెండ్ చేసింది. అంటే బిడ్డగా ఉన్నప్పుడు మిమ్మల్ని పంపించేయడం ఎంత కడుపుకోత ఆవిడకి? ఎంత నన్ను ఇంకా అందులో ఏంటంటే, నేను లోపలున్నప్పుడు చదువుకుంటుంటే కిటికీలో నుంచి ఇలా తీసి ఇలా చూసి వెళ్ళిపోయేదంట. నాకు తెలియకుండా. నేను చూస్తే ఏడ్చేసి వెళ్ళిపోతానేమోనని, వెంటబడతానని ప్రతిరోజు వచ్చి కిటికీలోంచి ఇట్లా చిన్న సందులోంచి ఇలాగ చూసుకొని వెళ్ళిపోయేదంట. కొన్ని సంవత్సరాలు. సో, నేను ఎంత ఎదిగినా దానికి మూలం అమ్మ చెప్పిన ప్రతి మాట. అది ఇప్పుడు మనం ఈరోజు సమాజంలో కులం కోసం కొంతమంది, మతం కోసం కొంతమంది కొట్లాడుతున్నారు. అవును. అవును. రాజకీయం ముసుగులో కొంతమంది. నేనేమంటానంటే, నీ తల్లి చెప్పింది, నీ పుట్టుక ఏంటో, నీ తల్లి ఏం చెప్పింది, ఆవిడే దేవత నీకు. ఏ మతంలో అయినా పుట్టని. ఆమె ఏం చెప్తే అది. ఆమె బాటే నీ బాట. సో, దేవతైనా, అమ్మయినా ఏదైనా ఆహ్, అమ్మలోనే చూడాలనేది నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలనుకుంటున్న మాట. కానీ ఇంత పెద్ద సంఘటన జరిగి మిమ్మల్ని అక్కడ పంపించేసిన మీకు కోపం ఉండకపోవడం అనేది తల్లిదండ్రుల మీద అది చాలా విశేషం పద్మావతి గారు. కోపం లేదు. నాకు అమ్మ చెప్పింది. హ్మ్. ఇక్కడుంటే నువ్వు ఇంట్లో ఉంటే హ్మ్. అంటే ఆయన ఆయన ఆ సంఘటన జరగడము నన్నక్కడ పంపడం కోసమే జరిగిందనేది తర్వాత మా అమ్మ అయినా, నేనైనా రియలైజ్ అయిన విషయం. కోపం లేదు. అంటే అక్కడుంటే మీకు రక్షణ లేదు కాబట్టి. లక్షణ లేదు అని ఆ సంఘటన భగవంతుడు క్రియేట్ చేశాడనుకోవాలి మనం. అందువల్లనే కదా నన్ను హాస్టల్‌లో పంపించారు. హాస్టల్‌లో పంపించడం వల్ల మీరు చాలా బాగా ఆ! చదువుకుని ఇంట్లో ఉంటే అంత ఖరీదైన ఆపరేషన్‌లు గాని, అంటే 6 సంవత్సరాలకు లోపల ఎవరు సర్జరీ చేయరు. 6 సంవత్సరాల లోపు ఏమి చేయలేదు. మా అమ్మ సర్జరీలేం చేయించలేదు. కాకపోతే నాటు వైద్యము అవి ఇవి చేయించి కాస్త కదలికలొచ్చాయి చేతుల్లో. నిజానికి మీరు ఇక్కడి వరకు మీ ఫోటో తీస్తే మీరు దివ్యాంగులని అర్థం కాదు కూడా. ఎందుకంటే మీకు పూర్తి మాట గాని, మీ ముఖ కవళికలు, మీ ఆహార్యము అంతా కూడా ఆహ్, ఎక్కడా కూడా అటువంటి సూచన ఇవ్వదు. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అట్లా ఇగో లోపాలు అనేవి దాని గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. బట్ నాది కనిపిస్తుంది. చాలామందికి కనిపించవు అనేది నేను రియలైజ్ అయ్యా అతి చిన్న వయసులో. కాబట్టి నేను డిసేబిలిటీ ఫీల్ అవ్వలేదు ఎప్పుడు. అమ్మ చనిపోయిన రోజు నేను డిసేబిలిటీ ఫీల్ అయ్యాను. ఆ! నేనెప్పుడు మీరు చాలామంది చాలా సంవత్సరాలు అడిగారు నన్ను. "మీరిలా అయినందుకు ఎప్పుడు బాధపడలేదా" అని. "మీరు డిఫరెంట్‌గా హాస్టల్‌కెళ్ళినందుకు బాధపడలేదా" అన్నారు కదా! సో, అమ్మ చనిపోయినప్పుడు నేను డిజేబుల్డ్ అయిపోయాను. హ్మ్. అది. అట్లాగా ఆ సంఘటన వలన నన్ను భగవంతుడే అటు పంపించడానికి జరిగిందేమో అనేది నేను తీసుకున్న పాజిటివ్ యాంగిల్. బట్ అక్కడ ఎళ్ళడం వల్ల నాకు 8 ఆపరేషన్స్ చేయించారావిడ. 8. 8. అంటే ఎవ్రీ ఇయర్ ఒక సర్జరీ. ఎవ్రీ ఒ ఈ ఒక ప్రతి సర్జరీ ఒక కరెక్షన్. ఒక ఎక్స్‌పెరిమెంటు, ఒక కరెక్షన్. అందులో 2, 3 ఫెయిల్ అయ్యాయి. ఒక 5 సక్సెస్ అయ్యాయి. అందువల్లనే నేనివాళ కూర్చోగలగడం, నిలబడ్డాను, నాటకాలు వేశాను. ఢిల్లీ వరకు భారతదేశం మొత్తం ట్రావెల్ చేయగలిగాను. కర్రలు పెట్టుకొని నడిచే నేను సత్యభామ పెర్ఫార్మ్ చేశాను. ఆ క్యారెక్టర్‌కే నాకు రాష్ట్రపతి అవార్డ్ వచ్చింది. సో, నన్ను నడిపించడం కోసము భగవంతుడు అటు టర్న్ చేశాడనేది నేను తీసుకున్న అర్థం. ఖచ్చితంగా. హ్మ్. అసలెక్కడ ఫస్ట్ అసలు మీరన్నట్టు మీ మీద మీరు బాధపడకుండా మీ గురించి, మీకుండే స్ట్రెంగ్త్స్ అవి గ్రహించి వాటిని పూర్తిగా నేర్చుకుని చేయించడం అన్నది చాలా పెద్ద విశేషం పద్మావతి గారు. అవునండి. సో, మీరు వేసిన సత్యభామ నాటకం నుంచి గానీ, ఇంకొక పద్యం మీకిష్టమైంది ఏదైనా గానీ, ఒకటి పాడవలసిందిగా మా విజ్ఞప్తి. తప్పకుండా అండి. సత్యభామది పాడతాను. ఉద్యానవనంలో కృష్ణుడితో ఉన్నది. భ్రమరంబు భ్రమరికి సుమరసంబును చూపి ద్రావించి శేషంబు త్రాగుచుండు. మృగము మృగిని చేరి శృంగంబుతో గీరి స్పర్శన సుఖము కన్పరచుచుండు. కరినోట కరిని పంకజరేణు గంధిలా నీరంబు గరముతో నింపుచుండు. హంసంబు హంసికి అర్ధభుక్తములగు బిసకాండములు దినామసగుచుండు. సుఖము సుఖకాంత కాత్మ చంచు తెచ్చి మా విఫలములు
మెసవంగ మరపుచుండు ఔరా ఔరా ప్రేమ మహత్యమే మనగవచ్చు చేతనావళినెల్ల వశీకరించే నాథా. అద్భుతం. ఎన్ని పద్యాలు నేర్చుకున్నారు పద్మావతి గారు? తులాభారం, రాయబారం, వెంకటేశ్వర ఎవరు మీ గురువు గారు? నా గురువుగారు పృథ్వీ వెంకటేశ్వరరావు గారని, పృథ్వీ వెంకటేశ్వరరావు గారు తెలియకపోవడం ఏంటి? ఇలుపటి రఘురామయ్య గారి శిష్యులు ఆయన. పృథ్వీ వెంకటేశ్వరరావు గారి అంటే అన్ని కృష్ణ సత్యభామ నాటకాలేనా, లేక తులాభారం ఆయన నేర్పారు. సాంఘిక నాటకాలు ఏమైనా వేశారా? సాంఘిక నాటకాలంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడే వేశాను. నా ఫస్ట్ గెటప్ వేషము మేరీమాత. మ్మ్హ్మ్. యా, నేను హాస్టల్లో ఉన్నప్పుడు అంటే ఇంట్లో అమ్మ పూజలో ఎప్పుడు భక్తి పాటలు. అమ్మ మంచి గాత్రం, చాలా బాగా, నాకంటే మంచి గాత్రం అమ్మది. అమ్మ దేవుడికి అంటే మొరపెట్టుకోవడం, ఆవిడకి తెలిసిన పద్ధతిలో సినిమా భక్తి పాటలు దేవుడి ముందు కూర్చొని గంట సేపు అయినా అట్లాగా పాడుతుండేది. మ్మ్. ఆ మధ్య మధ్యలో దేవుడికి విన్నవించుకుంటూ ఉండేది, దేవుడితో మాట్లాడేది మా అమ్మ. నా కూతురు ఇట్లా ఉంది, దాన్ని మంచిగా నడిపించు, కూర్చోబెట్టు, దానికి బాగా చదువు రావాలి, ఇలాంటివన్నీ దేవుడితో ఇట్లా ఇంటరాక్ట్ అవుతుండేది. ఇట్లా లోపల ఇట్లా పెట్టుకునేది కాకుండా బయటకు చెప్పేది. అలాగా ఆవిడకి బాగా భక్తి. బట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వన్స్ నేను పూర్తిగా క్రిస్టియన్ పద్ధతులన్నీ వెళ్ళవలసి వచ్చింది. అంటే ఆవిడ ఫారినర్ కదా, సో మేరీ మాత నేను కొన్ని సంవత్సరాలు ప్రతి క్రిస్మస్కి మేరీ మాతని, అందులోనే స్టేజ్ మీద సోషల్ నాటకాలు కూడా, పాటలు కూడా అన్నీ అక్కడ. సో అక్కడ అదొక ఏమంటారు ట్రైనింగ్ అనుకోవాలి. అవును. 10th క్లాస్ అయిపోయాక నేను పోటీలకి బయట జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకి అట్లా. నేనేం ట్రైన్డ్ కాదు, నేను క్లాసికల్ నేర్చుకోలేదు, లైట్ నేర్చుకోలేదు, కానీ వినికిడి మీద వచ్చేసింది. వినికిడి మీద. నా ఫేవరెట్ సింగర్ వచ్చి జానకి గారు. ఆవిడ ఎలా పాడితే అలా పాడటానికి ట్రై చేసేదాన్ని. మ్మ్. ఎందుకంటే బేస్లో పాడలేను సుశీల గారి లాగా. సో హై నోట్స్ అన్నీ అలాగా. అలా మండి పడకే జబిలి, అక్కడికి వెళ్ళిపోవాలని అదే టాప్ నోట్ ట్రై చేసేదాన్ని. మ్మ్. సో నాకు జానకి గారు ఫేవరెట్ సింగర్. మామూలుగా పద్య నాటకాలంటే బాగా గంభీరమైన గొంతుతో గట్టిగా పాడతారు. మీరు మాత్రం మధురంగా కొంచెం హై పిచ్ తో పాడారు ఇప్పుడు ఈ పాడిన భ్రమరంబు. భ్రమరికి పద్యం. లోలో పాడలేను. మ్మ్. సో ఈ క్రమంలో మీకు రాష్ట్రపతి అవార్డు ఫస్ట్ టైం వచ్చింది నాటకానికేనా? నాటకానికి ఆ సత్యభామ క్యారెక్టర్కే ఇచ్చారు. ఎందుకంటే పద్య నాటకానికి జాతీయ అవార్డులు లేవు, ఇది మన ప్రాంతీయ కళ కదా అది. అప్పుడు ఏమని ఏ సందర్భంలో ఇచ్చారు మీకు? ఎవరు అది చేతుల మీదుగా? ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిజేబిలిటీస్ December 3 ఢిల్లీలో చాలా బాగా చేస్తారు. అయితే ఆ కేటగిరీ ఏంటంటే అవుట్ స్టాండింగ్ క్రియేటివ్ ఇండివిజువల్ విత్ డిజేబిలిటీ, దాంట్లో పద్య నాటకానికి ఇచ్చారు. చాలా విశేషం. దాంతోపాటు మీకు డాక్టరేట్ రావడం. అది 2018లో ఎప్పుడో వచ్చింది. అది కూడా ఆర్ట్స్. అంటే ఇంత డిజేబిలిటీ ఉండి, అంటే 2 కర్రలు 2 కాళ్ళు, క్యాలిపర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ క్యాలిపర్స్, షూస్ ఉన్నాయి కదా మీరు చూస్తే ఫొటోస్లో, మ్మ్. కింద షూస్ ఉంటాయి. మ్మ్. అవి పెట్టుకొని అంత హెవీ నాటకాలు చేసిన దాఖలాలు మరి ఎక్కడ లేవు. మరి ఎక్కడా లేవు. చాలా విశేషం అండి. అది అన్ని- కూడా నంబర్ ఆఫ్ లైవ్ షోస్ డిఫరెంట్ స్టేట్స్. మ్మ్. సో మీరు కలిసినప్పుడు మన ద్రౌపది ముర్ము గారిని కలిసినప్పుడు మీ అనుభవం ఏంటి? ఏంటోనండి, ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి ఇది నేనేనా, ఏదైనా కలగంటున్నానా అనిపిస్తుంది. రాష్ట్రపతి భవన్కి వెళ్ళిన ప్రతిసారి. మొదటిసారి అయితే అసలు ఏమంటారు, ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. తర్వాత రెండోసారి నారీ శక్తి, అంటే ఒక మహిళ ఇంత ఈ శరీరంతో ముందుకు వెళ్తుంది. మీరు అన్నట్టు ఇంట్రోలో కొంచెం ధైర్య సాహసాలు అవసరం అన్నారు కదా, సో దానికి రాణి లక్ష్మీబాయి టైటిల్తో నాకు స్త్రీ శక్తి పురస్కారం ఇచ్చారు. అసలు మహామహులందరూ ఉన్నారండి ఇక్కడ. ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు, అలాగే రోసయ్య గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఆఫ్ కోర్స్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు, అప్డేట్ ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు,
రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు. వీళ్ళందరినీ కలిసినప్పుడు మీ అనుభవాలు ఎలా ఉన్నాయో అని వినాలనుంది. క్లుప్తంగా ఉదాహరణకి రజనీకాంత్ గారిని, మోహన్ బాబు గారిని కలిసినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్. అంటే అది సినిమా ఫంక్షను. వంశీ ఇంటర్నేషనల్ వాళ్ళది. నాకొక వేదిక అంటే అక్కడ కలిసిన ప్రతి ఒక్కరిని వంశీ వేదిక మీదనే కలిసాను. ఆ వేదిక మీద పాటనో, పద్యమో, నాటకమో వేసే అవకాశం కల్పించింది వంశీ రామరాజు గారు. హ్మ్. సో, ఆ సందర్భంగా కలవడం. చిరంజీవి గారిని మాత్రం నేను హైదరాబాద్ రాకముందే కలిసాను. అక్కడ పద్మాలయ స్టూడియోలో. నేను కృష్ణ గారికి పెద్ద ఫ్యాను. అవును. సో, నేను గూడా. ఆయన స్టూడియోలో ఉన్నప్పుడు నేను కృష్ణ గారిని కలవడం జరిగింది. అదే చిరంజీవి గారిని హ్మ్. కలవడం జరిగింది. ఇన్ని అవార్డ్స్ అందుకున్నారు పద్మావతి గారు. మీకు రోజు నిద్ర లేవంగానే ఏమనిపిస్తుంది ఇవాళ? ప్రతి వాళ్ళకి ఉంటుందది. అంటే దివ్యాంగులకి ప్రత్యేకంగా వేరే ఆలోచనలుంటాయి. అంటే ఇంకేదో చేయాలని ఉండదు. అందరికీ మనసన్నాక ఏదో ఒకటుంటుంది. అంటే ఇవాళ ఏం చేయాలని. మీరేమనుకుంటారు పద్మావతి గారు? నేనేమనుకుంటానంటే, నేనొక ఆర్టిస్ట్ ఎలా ఫీల్ అవుతదో అలాగే ఫీల్ అవుతాను. దివ్యాంగురాలని గాని, ఒక సామాన్య మహిళ అని గాని అనుకోను. పొద్దున్నే లేవగానే మనం ఏమనుకుంటాం, మనల్ని మనం అందంగా చూసుకోవాలనుకుంటాం. ఏదో కార్యక్రమం చేయాలనుకుంటాం. ఏదో ఒక యాక్టివిటీ చేయాలనుకుంటాము. అలాగే అనుకుంటాను నేను. హ్మ్. నన్ను అంటే ఆ స్టేజ్‌కి నాకు తెలియకుండానే నేనొక సెలబ్రిటీ స్టేజ్‌కి తీసుకెళ్లారు నా రంగంలో. అవును. నా ఖచ్చితంగా. రంగంలో నేను సెలబ్రిటీని. సో, ఇట్లా ఉండి నా రంగానికే పరిమితి కాకుండా, కళారంగంలో నేను అంతమందిని కలవగలిగాను అంటే నా పాట, నా స్వరం వల్లే మాత్రమే. సో, అది మాత్రం నేను సెలబ్రిటీని అని ఎప్పుడు గుర్తుంచుకుంటాను. హ్మ్. ఈరోజు అందంగా ఉండాలి. తెల్లవారు లేచాను. ఓకే. ఈరోజు ప్రాణంతో ఉన్నాను. ఏదైనా పనికొచ్చే పని. నేను టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు నాకు. ఏదో ఒకటి ఇంట్లో ఉంటే నేను టైలరింగ్ చేసుకుంటాను. నా బట్టలు నేనే కుట్టుకుంటాను. హుహు. నా కుకింగ్ నేనే చేసుకుంటాను. ఇల్లు ఊడ్చుకుంటాను. ఆహ్, తర్వాత ఇంకేం చేస్తాను? ఇల్లు ఊడుస్తాను. ఇల్లంతా సర్దుకుంటాను. కంప్యూటర్ వర్క్ ఉంటే చేసుకుంటాను. ఈ పక్కన ఎవరైనా వస్తుంటారు. గ్రీవెన్స్ ఉంటది నా ఇన్‌స్టిట్యూట్‌కి. వాళ్ళతో మాట్లాడుతుంటాను. ఇలాగే ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు గెస్ట్‌గా పిలుస్తుంటారు. పెర్ఫార్మన్స్‌కి పిలుస్తుంటారు. సో, ఐయామ్ బిజీ అంతే. అంటే నన్ను నేను బిజీగా పెట్టుకుంటాను. ఈరోజు కాదు. నాకు గుర్తు తెలిసినప్పటి నుంచి కూడా నన్ను నేను చాలా బిజీగా పెట్టుకుంటాను. ఒకవేళ నేను బిజీగా పెట్టుకోకపోతే నేను లో అయ్యే అవకాశం ఉందని నాకు తెలుసు. అంటే అతి చిన్న వయసులో నేను చాలా ముసలిదాన్నయిపోయాను. అయ్యో! అన్నీ గ్రహించుకున్నా అంటే అలా అంటే పెంచారు అదే. నన్ను. అదే. అంటే అది ఒక బాధ్యతతో వచ్చేసిన పెద్దరికం. ముసల్దాన్ అనడం కంటే కూడా హ్మ్. పెద్దరికం వచ్చేసింది. పెళ్లి చేసుకోలేదా పద్మావతి గారు మీరు? పెళ్లి చేసుకున్నాను. బాబు పుట్టాడు. ఆహ్, వాడికిప్పుడు 20 ఇయర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వాడొక బాలనటుడు. 5 సినిమాల్లో నటించాడు. గొప్ప ఆహ్, విషయం. ఎంత గొప్ప విషయం. అయితే నేను లైఫ్‌ని ఎలా చూస్తాను అంటే, ఇప్పుడు నా ఒక్కదాని లైఫ్‌లోనే గదా ఇన్ని సంఘటనలు జరిగాయి. సంఘటనల్లో నేను లేను. నా కోసమే సంఘటనలు అంటే నేనుండాలి. నేను గట్టిగుంటే అన్నీ జరుగుతాయి. సో, నా లైఫ్‌లో నేనే ముఖ్యం. ఐ లవ్ మైసెల్ఫ్. నేనంటే నాకు చాలా ఇష్టం ఈ ప్రపంచంలో. అమ్మ తర్వాత నాకెవరిష్టము అంటే అమ్మ. అమ్మ తర్వాత ఇంకెవరిష్టం అంటే నేనంటే నేనే ఇష్టం. నన్ను నేను ఇష్టపడకపోతే, నన్ను నేను మేకోవర్ చేసుకోకపోతే, నాలో ఆ కాన్ఫిడెన్స్ నేనే బిల్డప్ చేసుకోకపోతే, కొత్తగా ఎవ్వరు ఇన్‌స్పైర్ చేసే అవకాశం లేదు. ఈ ఈ సొసైటీలో మనం ఏసే ప్రతి అడుగులో మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళే ఉంటారు. హ్మ్. అవును. ఆ డిస్కరేజ్‌మెంట్ చేసిన వాళ్ళు కూడా నేను పాజిటివ్‌గానే తీసుకుంటా. ఆ డిస్కరేజ్ కదా! నేను అక్కడి నుంచి ఓవర్‌కమ్ చేయాలని ప్రతి అడుగు, ప్రతిరోజు ఒక టాస్క్ లాగా తీసుకుంటాను నేను. హ్మ్. సో, ఐ మేక్ మై సెల్ఫ్ వెరీ బిజీ. దట్ షోస్ అంటే మీ పాజిటివ్ యాటిట్యూడ్‌లో ఎప్పుడు మీరు మాట్లాడినా బిజీ అంటే ఒక అప్‌బీట్ వాయిసే ఉంటుంది మీది. అది. పద్మావతి గారు చాలా వ్యవస్థీకృతంగా మనకి నేను ఇందాక చెప్పినట్టు ఇంకా కూడా ఇంక్లూజివిటీ రాలేదు పూర్తిగా. రాలేదు. ఇంకా కొంత సరే బాధపడతారు ఇంకోళ్ళ కోసం దివ్యాంగులు అని. మీరన్నట్టు జాలి పడకూడదు. అయినా అది తప్ప కొంతమేర అక్కడక్కడ మనకి కనిపిస్తోంది. అంటే స్పెషల్ పార్కింగ్ స్లాట్స్ కావచ్చు, స్పెషల్ ర్యాంప్స్ క్రియేట్ చేయడం. కళాకారులకి, దివ్యాంగులందరికీ కూడా కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి? లెట్స్ స్టార్ట్ వైద్యపరంగా దివ్యాంగులకొచ్చే సవాళ్ళేంటి? ఫస్టు ఆహ్, దివ్యాంగ కళాకారులు, క్రీడాకారుల గురించి మాట్లాడదాం. వాళ్ళు నార్మల్‌గా అంటే ఓన్లీ ఎడ్యుకేషను
ఉండే దివ్యాంగుల కంటే కూడా వీళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెడతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి నిమిషాన్ని వాళ్ళు షైన్ చేసుకొని ఆ రంగంలో ముందుకెళ్ళడానికి కళాకారులు, క్రీడాకారులు. అలాగే మనకి పారా ఒలింపిక్స్ అని వచ్చాయి. ఉమ్, వెళ్తారు, గోల్డ్ మెడల్స్ కొడతారు. కానీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఎవ్వరు రిసీవ్ చేసుకోరు. ఉమ్, ఎవరు వెళ్ళి అబ్బా! చాలా చేసావని, ఇంక్లూడింగ్ మీడియా. అవును. ఎవ్వరు వాళ్ళని రిసీవ్ చేసుకోరు. సో, అక్కడ చాలా హర్ట్ అవుతారు. నాకనిపిస్తుంది, నేను హర్ట్ అవుతా. నార్మల్ ఒలింపిక్స్‌కెళ్ళిన వాళ్ళు బ్రాంజ్ తెచ్చినా, సిల్వర్ తెచ్చినా గూడా మనం ఎత్తేస్తాం పైకి. వేరాజ్ పారా ఒలింపిక్స్ కూడా ఆ స్థాయిలోనే పెట్టారు కదా! మా కోసం పెట్టారు. పెట్టకపోతే నో ఇష్యూ. పెట్టినప్పుడు అదే సమానత్వం మెయింటైన్ చేయాలి కదా అనేది నా ఆలోచన. అది లేదు. ఈ రోజు వరకు ఒక పాలిసీ లేదు స్టేట్స్‌లో, సెంట్రల్‌లో దాని గురించి ఒక పెద్ద ఇది లేదు. ఎందుకు వాళ్ళకిచ్చారు ఎందుకు ఇవ్వట్లేదని ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు కొట్లాడితే అప్పుడు వాళ్ళొక్కళ్ళకే ఆ రోజు ముగించేస్తున్నారు కార్యక్రమం గాని దాన్ని ఒక పాలిసీగా కంటిన్యూగా చేయట్లేదు. చేయట్లేదు. అవును. అదొకటి. కళాకారులైతే ఇంకసలు వాళ్ళకి అది ఎవరో కళాకారులు వాళ్ళకి ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా ఇక్కడ మాత్రం మీడియానే మెయిన్ మాకు సపోర్ట్. ఉమ్, కళాకారులకి. ఒక మీడియాలోనే మేము కనిపిస్తాం. మన ప్రింట్ గాని, ఎలక్ట్రానిక్ గాని అప్పుడప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఇంకెక్కువైంది. అవును. ఇప్పుడు ఎక్స్‌పోజర్ వచ్చింది. ఎవరెక్కడ ఏం చేస్తున్నారు అనేది. ఉమ్, అదర్‌వైజ్ నాకు ఫస్ట్ నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు నేను సాక్షిలో రామ్ గారు మీరు 'పద్మనే సత్యభామనే' అని ఫుల్ పేజ్ వేశారు మీరు ఇంటర్వ్యూ. ఉమ్, అందువల్ల నేను చాలా మందికి తెలిసిపోయా. ఒక పద్మావతి ఉంది. ఆవిడ ఇలా పద్య నాటక కళాకారిణి. ఆవిడ వీల్ చైర్‌లోనే ఉంటుంది. ఆవిడ మన తెలుగావిడి అని తెలియజేసింది ఆ రోజు ఆ ఇంటర్వ్యూ. సో, ఒక మీడియా తప్ప కళాకారులకి వేరే అవకాశం లేదు. సో, ఒక స్థాయికొచ్చి అంటే మీరన్నట్టు ఒక అచీవ్‌మెంట్ చేసిన కొందరు కళాకారులున్నారు ఈ రోజుకి. నేనొక్కదాన్ని గాదు. ఇంకా ఉన్నారు కొంతమంది. వారందరికీ గుర్తింపు రావాలి. అసలు లేరు లైమ్‌లైట్‌లో వాళ్ళు. అదే, అవును. నేనేంటంటే ఈ సోషల్ ఇష్యూస్ వల్లనో, పొలిటికల్ ఇష్యూస్ వల్లనో బయటకొచ్చేస్తున్నాను. నేను ప్రమోషన్ నన్ను నేను గూడా ప్రమోట్ చేసుకుంటుంటాను గాబట్టి కనిపిస్తున్నాను. కనిపించిన వాళ్ళు చాలామందున్నారు. సో, ఢిల్లీలో ఎక్కడో ఒక మన తెలుగు అమ్మాయి అవార్డ్ తీసుకుంటుందంటే, మన తెలుగు డిపార్ట్‌మెంట్‌లో, మన తెలుగు రాష్ట్రాల్లో తెలియకపోవడం అనేది చాలా బాధనిపించే విషయం నాకు. ఖచ్చితంగానండి. మీరు చాలా సమంజసమైన బాధ. అదొకటి. మన గవర్నమెంట్‌లో కూడా కళాకారులకి చాలా ఉద్యోగాలని అవి అని ఇవన్నీ ఇస్తున్నారు. స్పెషల్ జీవోలు అవి తీసి. అందులో కూడా లాస్ట్ 9 ఇయర్స్‌లో ఒక్క కళాకారులకు కూడా ప్లేస్‌మెంట్ లేదు. ముఖ్యంగా నేనున్నాను. నేను అన్‌ఎంప్లాయ్ ఈ రోజుకి. నేను ఇంత సాధించినా ఫైనాన్షియల్‌గా నా బ్యాక్‌గ్రౌండు ఎప్పుడూ స్ట్రగులే. బట్ మేమెందుకు కనిపిస్తలేము అనేది నాకు ఒక పెద్ద క్వెషను. సరే వాళ్ళు గుర్తించట్లేదు గదా అని నేనేం ఖాళీగా గూడా లేను. దాని అర్థం నేను బాగా వెల్ సెటిల్ అని కూడా కాదు. ఇంత డీపు రివ్యూ ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. అవును. సొసైటీ మాత్రం నేనైతే సొసైటీకి పెద్ద నమస్కారం. ఎందుకంటే ఈరోజు సమాజము గుర్తించట్లేదు వికలాంగులది అనేది ఒక చెడ్డ బూతు లాంటిది నా విషయంలో. ఈరోజు అక్కడక్కడ నాలాంటి వాళ్ళు ఉన్నారు అంటే సమాజంలో ఉన్న వివిధ రంగాల్లో మంచి వ్యక్తుల వల్ల, కరెక్ట్. మాలాంటి వారికి సపోర్ట్ వల్ల మేము ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళగలుగుతున్నాము. ఈ అడుగు ప్రభుత్వం చేసిందనుకోండి, ఈ ముందడుగు ప్రభుత్వం చేస్తే వీళ్ళందరికి పని ఉండదు. ప్రభుత్వాలు తగినంతగా చేయట్లేదని తగినంత కాదండి. ఏమీ చేయట్లేదు. ఏమి చేయట్లేదు. గుర్తింపు సరే అవన్నీ పక్కన పెడితే చట్టాలు చేశారు. నేను ముందుగా చెప్పినట్టు చట్టాలు ఈరోజు ఒకసారి మీరు 2016 చట్టం చదివితే అసలు ఇంతకంటే ఏం కావాలమ్మా మీకు అని మీరే అడుగుతారు నన్ను. కానీ అది జరగాలి కదా నేననేది. అమలు కావట్లేదు. అమలు కావదు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడినందుకు కూడా కొన్ని ఫోన్లు వస్తాయి నాకు. ఎందుకమ్మా అలా చెప్తున్నావు అని. సో, అదొక దురదృష్టమైన విషయం రాష్ట్రంలో ఈ చట్టాల గురించి. సో, ఏ కళాకారులకైనా దివ్యాంగ కళాకారులకి ఒక స్పెషల్ జీవో ద్వారా ఈ రాష్ట్రంలో వాళ్ళకొక ఉద్యోగ అవకాశం కల్పించి, కంప్లీట్ ప్రభుత్వ అవకాశం కల్పించి, వారిని ఈ యాక్ట్ ప్రచారానికి వాడుకోండి, ఎడ్యుకేషన్‌కి వాడుకోండి, ఇన్స్పిరేషన్‌కి వాడుకోండి. ఈరోజు విద్యా విధానంలో ఎక్కడ మనకి మోరల్ ఎడ్యుకేషన్ లేదు. ఎంతసేపు టెక్నికలు, ఆ బుక్కులు మోయడాలు, ఆ స్ట్రెస్సు అదే కానీ రిక్రియేషన్ లేదు ఈ రోజున్న ఎడ్యుకేషన్ సిస్టంలో. అవును. ఒక పీరియడ్ ఉండేది మాకు. అవును. గేమ్స్‌కి. ఒక పీరియడ్ ఉండేది మోరల్ సైన్స్‌కి. ఇప్పుడు మోరల్ సైన్స్ ఏదండి సబ్జెక్ట్స్‌లో? అంతే కదా!
పిల్లలు అతి చిన్న విద్య హై స్కూల్ విద్య నుంచే పిల్లలు స్మోకింగ్‌కి, గంజాయికి అడిక్ట్ అవుతున్నారు అంటే విద్యా విధానంలో చాలా అక్కడి నుంచి పిల్లలు లేత వయసు నుంచే తీసుకురావాల్సిన మార్పులు తీసుకురావాలి. మేము చదువుకున్నప్పుడు ఆ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు లేదు. ఇప్పుడు సబ్జెక్ట్‌లు అసలు పిల్లలు అసలు ఏముంది రేపేం రాయాలి ఇవాళ చదువుకొని పోతున్నారు. అంతే. నేను అమ్మను కాబట్టి నా పిల్లాడిని చదివించుకున్నా కాబట్టి నాకు తెలుస్తుంది. అప్పటి హ్మ్. విద్యా విధానం, ఇప్పుడు విద్యా విధానం. హ్మ్. సో, మోరల్ నేర్పించుకో. అందులో ఉన్న ఎడ్యుకేషన్ ఎంత పోతుంది బుర్రలోకి, అది ఎక్కించుకోవడానికి పిల్లలు ఎంత స్ట్రెస్ అవుతున్నారు. దానివల్ల వాళ్ళు ఎందుకు క వేరే బ్యాడ్ హ్యాబిట్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఇది విద్యా విధానంలోనే రావాలి. రావాలి ఖచ్చితంగా. ఏ తల్లి చెడిపో బాబు, సిగరెట్ తాగు, మందు తాగు, ఫ్రెండ్స్‌తో పో, ఇంట్లో ఉండకుండా బయట తిరుగు అని తల్లయితే చెప్పదు. కానీ పరిస్థితులు అట్లా కల్పించి అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయితే ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని పరిస్థితులు ఉండవచ్చు. ఆర్థికంగా గావచ్చు, ఇంట్లో తల్లిదండ్రుల ఇబ్బందులు గావచ్చు. కానీ ఇప్పుడు నేను కూడా ఒక పిల్లాడిని పెంచాను గదా! చెప్తున్నాను. ఈ ఈ జనరేషన్‌లోనే పెంచాం కదా! అంటే మనం కీప్ ఆన్ చెప్తూ ఉండాలి ఏదో ఒకటి. చెప్తేనే వస్తుందా అని కాదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఇంట్లో కంటే స్కూల్‌లో పిల్లలు ఎక్కువ గడుపుతున్నారు. ఇదే నాలాంటి దివ్యాంగ కళాకారుల్ని, క్రీడాకారుల్ని ఉద్యోగాలిచ్చి ఎక్కడో దగ్గర ఎడ్యుకేషన్‌కే ఉపయోగపడాలి. వాళ్ళు ఇన్స్‌పిరేషనల్‌గా ఉండాలి. ఈ స్టేట్‌కి. ఎక్కడో ఉన్న మనల్ని మోటివేట్ ఈ రోజుకి చెప్పుకుంటున్నాం సుధా చంద్రన్ గారిని. అంటే అప్పటినుంచి ఇప్పటి వరకు లేరా? ఇంకా లైవ్‌లో లేరా? ఉన్నారు కదా! అంటే ఈ జనరేషన్‌లో కూడా ఉన్నారు అని చెప్పడమే కదా మీ మీడియా ఉద్దేశ్యం కూడా. అంతే. అంతే. అంతే కదా! నేనొక 100 మందికి చెప్తా డైరెక్ట్‌గా. 1000 మందికి చెప్తా. బట్ సాక్షిలో వస్తే కోట్ల మంది చూస్తారు. దేశ విదేశాలు చూస్తారు. సో, ఆ అవకాశం ప్రభుత్వం కల్పించాలి అంటున్నాను నేను. హ్మ్. కరెక్టే మీరన్నది. అదొకటి. ఖచ్చితంగా దీనిపై చర్చలు జరుగుతాయి గానీ, అది చాలా అమలు అంటే జరగదు. పూర్తి అమలు జరిగి ఒక భరోసా వచ్చేంత వరకు ఈ చర్చలు ఇలాగే కొనసాగుతాయి. ఒక ఎగ్జాంపుల్ 2016లో చట్టమొస్తే, ఈ రోజు వరకు ఆ చట్టంలో 7 కేటగిరీలుగా ఉన్న డిసేబిలిటీస్‌ని 21 రకాలుగా చేశారు. ఇక్కడ రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఇక్కడ ప్రత్యేకమైన శాఖ ఉండదు. ప్రత్యేకమైన సిబ్బంది ఉండదు. ఎవరిని అడగాలో తెలీదు. ఆ! తీసుకెళ్ళి ఉమెన్ చైల్డ్‌లో కలిపేస్తారు. మళ్ళీ కొట్లాడి ఒక 5, 10 సంవత్సరాలు కొట్లాడితే మళ్ళీ ఇండిపెండెంట్‌గా చేస్తారు. దానికొక స్టాఫ్ ఉండదు. దానికొక బడ్జెట్ ఉంటది. ఆ బడ్జెట్ ఎటు పోద్దో తెలవదు. ప్రచారానికి ఎంత ఖర్చు పెడతారో ఉమెన్ తెలీదు. అండ్ చైల్డ్ వెల్ఫేర్‌లో కలిపితే హ్మ్. అంటే వైకల్యం ఉన్న వాళ్ళ పరిస్థితులు పురుషుల్ని ఏం చేస్తారు మరి? అదే. దివ్యాంగులైన పురుషుల్ని హ్మ్. వాళ్ళనెక్కడ చేరుస్తారు? అంటే మీ మీ మళ్ళీ సంబంధించినవన్నీ అందులోనే పురుషులు, స్త్రీలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్సు అందరూ స్త్రీ శిశు సంక్షేమ శాఖలోనే ఉన్నారు. ఉన్నారు. అది వద్దు, అది తప్పు, అది డైల్యూట్ అయిపోతుంది. మా అవసరాలు వేరు, ఆ అవసరాలు వేరు. అంటే వాళ్ళేం చేస్తారంటే, ఈ ప్రభుత్వ సౌలభ్యం కోసం ఉద్యోగాలు ఏమంటారు? హ్మ్. స్టాఫు కన్వీనియన్స్ రిక్రూట్‌మెంట్స్. కోసం. ఆ! ఆ! ఓహ్! వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాని కన్వీనియన్స్ కోసం కలుపుతున్నారు. బట్ అది కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇదే గదా లిస్టు. ఇక్కడెక్కడన్నా డిజేబుల్డ్ ఉందా? లేదు. సో, నేనేమంటున్నానంటే ఈ సందర్భంగా ఫస్టు ఎస్సీ, ఎస్టీ కాదు. అన్ని క్యాస్ట్‌లలో డిసేబిలిటీస్ ఉంటాయి. అయినా కూడా మీరొక శాఖనెందుకు పెట్టారు? అవును. కదా! అంటే వీళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పెట్టారు. దానికో బడ్జెట్ ఇచ్చారు. దానికో మంత్రి ఇచ్చారు అప్పట్లో. ఎప్పుడు పోయింది? దీన్ని డైల్యూట్ అయిపోతుంది రోజుకి. ఎందుకు అంటే డిజేబిలిటీ తగ్గిపోతుంది అంటున్నారు. తగ్గిపోతే మరి 21 రకాలు తీసుకొచ్చి కలిపారు కదా! అప్పుడు పెరిగింది కదా! అవును. అప్పుడు దాని మానిటరింగ్ ఎట్లా చేస్తారు మీరు? కరెక్ట్. అసలు ఎవరెవరు? ఆ 21 రకాలు ఎంతమందున్నారు? దానికి ఒక మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా? సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నాయా? ముందు అది చేయాలి. ఆ జనాభా తేలాలి. తెలవదు. సంఖ్యాపరంగా ఇప్పుడు చాలా బాగా ఇంకా తగ్గుతోందా? అంటే దివ్యాంగులుగా పోలియో పరిణామాల క్రమంలో పోలియో తగ్గిందా? ఒక్కటే తగ్గిందండి. మిగతావన్నీ పోలియో ఒక్కటే తగ్గింది. అది కూడా పుట్టుకతో అంటే వచ్చే పోలియో ఉదాహరణకి కాదు. కంటి చూపు లేకుండా పుట్టడం, అట్లేం లేదు. బధిరుల సంఖ్య అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, అన్నీ. కొనసాగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఉన్నాయి. ఈ ఉన్నోళ్ళు ఉండంగా ఇంకొక 18 15 తీసుకొచ్చి ఇండ్ల కలిపారు. అక్కడ నలుగురే, ఇక్కడ ముగ్గురే అని అందరిని కలిపారు. అప్పుడు ఎక్కువ అవుతుంది గదా! అవును. ఎక్కువైనప్పుడు మరి ఒక పాలిసీ తెచ్చినప్పుడు దానికో స్ట్రక్చర్ ఉండాలి. చాలా సమంజసమైన పాయింట్లు ది డాక్టర్ దీన్ని పద్మావతి గారు. ఇవెవరు పట్టించుకోవట్లేదని నేను ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేశా. హ్మ్. అంటే ఒక దివ్యాంగ్
ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెట్టుకుని ఈ రాజ్యాంగ ప్రకారం ఆ రాజ్యాంగం పెట్టిన షరతులు పట్టే కదా ఈరోజు రాజకీయాలు నడుస్తున్నాయి. మరి దివ్యాంగులు సమాన అవకాశాలు ఉన్నప్పుడు రాజకీయ అవకాశం ఎందుకు లేదు? ఒక్క రాజకీయాల్లోనే మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఏ పార్టీ బీఫామ్ ఇవ్వదండి. ఇండిపెండెంట్‌గానే మేము పోటీ చేయాలి ఎప్పుడు చేసినా. అది కూడా మీరు ట్రై చేశారు. చేశాను. నేను చేశాను. ఇంకా కొంతమంది కూడా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా నామినేషన్స్ ఏశారు. ఓడిపోతామని తెలుసు. బట్ ఒక వాయిస్ వినిపించాలి అనే దానికోసం ముందుకొచ్చాం మేము. సో ఈ జీవితం ఈ ఉద్యమం అయిపోయింది. ఈ ఉద్యమం మీ జీవితం అయిపోయింది. అంతే. అంతే కదా? కానీ తప్పకుండా పద్మావతి గారు మీరు చెప్పిన ఈ విషయాలు ప్రభుత్వాలకి మరొకసారి నొక్కి వక్కాణించి చెప్పే అవకాశం ఇది ఇవాళ. ఖచ్చితంగా మేము కూడా మా వంతు సాక్షి వైపు నుంచి దీనికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడానికి ఒక అవకాశం అందరికీ ఇవ్వాలని కోరుతాము. స్వయంగా కూడా కోరుతాము. టీవీ ముఖంగా కూడా మేము చెప్తున్నాం అందరికీ. ఈ దివ్యాంగుల దినోత్సవం నిజంగా ఉత్సవం ఎందుకంటున్నానంటే ఒక్కొక్క విజయం సాధిస్తున్న కొద్దీ మన చేతిలో లేని పరిస్థితులకి మనం సమాధానాలు ఇస్తున్నాం కాబట్టి దినోత్సవం అంటున్నాం. బట్ ఈ దివ్యాంగుల చెప్తున్నాం మేము చేయగలుగుతాము అని చెప్పడమే ఇవన్నీ. మా లైఫ్లో ఏంటంటే అంతే. మేము రాజకీయం చేయలేము అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళగలిగిన వాళ్ళము, ఇంత పిహెచ్డీలు చేసిన వాళ్ళము, మీరు రాజకీయాలకు మేము పనికిరాము అని మీరు ఎలా అనగలుగుతారు? అసలు ఎవరికి పక్కన పెట్ట పోనీ అట్లా రాజ్యాంగ చట్టం చేయలేదు. పోనీ ఏ రాజకీయ పార్టీ అయినా మేము ముందుకు వస్తున్నాము, సంబంధం లేదు. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ గురించి ఎన్నో పోరాటాలు ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ అయితే కాలేదు కదా. అవును. అక్కడెక్కడైతే మేము ముందుకొచ్చి ఇస్తున్నాము అని 33 కొంతమంది, 50 కొంతమంది ఇచ్చారు కదా కొన్ని రాజకీయ పార్టీలు. మరి అలాగే కొన్ని ఈ రోజున్న జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక్క పార్టీ అయినా ముందుకొచ్చి అమ్మా మేము మీకు బీఫామ్ ఇస్తామనే ధైర్యం ఒక్క రాజకీయ పార్టీకి లేదు. అవును. పొద్దున లేస్తే స్కీములు, స్కాములు, రాజకీయాలు ప్రతి ఒక్కళ్ళు బిజీలు పరిగెడుతున్నారు. ఆ పరిగెత్తే క్షణంలో పాకుతున్న మేము కనిపించడం లేదు వాళ్ళకి. మా సమస్య చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ మా వైపు నుంచి నేను కూర్చున్న సీట్లోంచి నా మానసిక పరిస్థితిలోంచి చూస్తే ఈ ప్రపంచం ఎందుకు ఇంత చిన్నదైపోయింది, ఆ ఆలోచన ఎందుకు చిన్నగా అయిపోయిందని మాకు అనిపిస్తుంది. డెఫినెట్గా ఐ థింక్ ఇది ఒక సందర్భం. ఇలాంటి సందర్భాలలో మనం మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేయాలి ప్రభుత్వాలకి, సమాజానికి. మీకు మాత్రం పద్మావతి గారు మీరు చేసిన కృషికి మీ ఎలా చెప్పాలి, మీరు ఇస్తున్న స్ఫూర్తికి చాలా మందికి మీకు జోహార్లు, నమస్కారాలు. థ్యాంక్ యూ. సాక్షి సలాం. తప్పకుండా మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దివ్యాంగుల కోసం మీరు చేస్తున్న కృషి నెరవేరుతుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ స్వప్న గారు. మరోసారి మీ ముఖంగా సాక్షిగా నేను ముందుకు రావడం. ఎందుకంటే సాక్షి ఎట్లా అంటే నేను ఏ చిన్న కార్యక్రమం చేసినా సాక్షి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. పద్మావతి ఇలా చేస్తుందని. ఎందుకంటే నా ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఏ రోజుకైనా దివ్యాంగులు అనేవాళ్ళు వీళ్ళకి సమాన అవకాశం వీళ్ళకి వచ్చింది అనిపించుకోవాలని. ఎంత ఈ నా జనరేషన్కి వచ్చినా రాకపోయినా కనీసం ముందు తరాలకైనా ఈ ఫలాలు అందాలని ఆ బుద్ధి భగవంతుడు అన్ని రాజకీయ పార్టీలకి కలిగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి సాక్షికి సలాం. సలాం. మీకు కూడా నమస్కారం అండి. నమస్కారం.